బ్రేకింగ్ న్యూస్. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా మాంసం విక్రయిస్తే సహించేదే లేదని రాష్ట్ర మాంసం కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు హెచ్చరించారు. బాపట్ల పట్టణంలోని పలు చికెన్ మటన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రమంలో చీల్ రోడ్డు సెంటర్లోని ఓ చికెన్ స్టాల్లో అపరిశుభ్రంగా ఉన్న 50 కిలోల చికెన్ను గుర్తించి సీజ్ చేశారు. మాంసం విక్రయదారులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, నాణ్యమైన మాంసాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని సూచించారు. పరిశుభ్రతతో లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. చికెన్ సెంటర్ అంటే డైలీ ఉండేది, సార్ ఇది తినేది 200 ఎంత కేజీ ఎంత పెట్టినారు? 220. ఎక్కడి నుంచి తెస్తారు కోళ్ళు? హైదరాబాద్. యాది స్నేహానా ఇవి చెప్పు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మంది. కొన్ని గుర్తు పెట్టుకోండి. ఏదన్నా కూడా మీకు అవేర్నెస్ వీళ్ళు వస్తారు, ఇప్పుడు నుంచి ఖచ్చితంగా వస్తారు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంతే. మోసం విక్రయదారులు అపరిశుభ్రంగా మాంసాన్ని విక్రయిస్తే సహించేదే లేదంటూ కూడా రాష్ట్ర మాంసం కార్పొరేషన్ చైర్మన్ వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో ఆకస్మికంగా స్టేట్ మీట్ కార్పొరేషన్ చైర్మన్ దండు ప్రకాష్ నాయుడు పర్యటించారు. అయితే ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలో చీల్ రోడ్డు సెంటర్ లో ఉన్నటువంటి కొన్ని చికెన్ స్టాల్స్ ను ఆయన అక్కడ పరిశీలించారు. అక్కడికి వెళ్లి అక్కడ షాపు యజమానులతో మాట్లాడారు. అక్కడ ఏదైతే చికెన్ షాపులను మెయింటైన్ చేసి నిర్వహించే వాళ్ళు షాప్ యజమానులు అక్కడ అపరిశుభ్రంగా ఉండటం, అదేవిధంగా కొంత అపరిశుభ్రంగా ఉన్నటువంటి చికెన్ కూడా సీజ్ చేసిన పరిస్థితి. దాదాపు 50 కిలోల చికెన్ సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అపరిశుభ్రంగా షాపు నిర్వహించకూడదు, ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా షాపులు పరిశుభ్రంగా ఉండేలాగా అందరూ కూడా నిర్వహించాలంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి.